వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. వైసీపీలో టికెట్ల కసరత్తు దాదాపుగా కొలిక్కి వచ్చింది. తక్కువ సంఖ్యలో మార్పులు చేర్పులతో త్వరలో 4వ జాబితా విడుదల కానుంది. పార్టీ కేడర్తో ఇంటరాక్ట్ కావాలని నిర్ణయించుకున్న సీఎం జగన్ ఈ నెల 25న విశాఖలో కార్యకర్తలతో తొలి సమావేశం నిర్వహించనున్నారు. ఇటు టీడీపీలో టికెట్ల సందడి మొదలైంది. చంద్రబాబు, లోకేష్ దగ్గరికి నేతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై మాట్లాడబోతున్నాం. బిగ్ బ్యాంగ్ డిబేట్లో చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న వెంకటరెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత, శాసనమండలి మాజీ సభ్యులు దీపక్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. వెంకటరెడ్డి గారు, అంటే 25న పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మీ పార్టీకి అధ్యక్షుడు కూడా ఆయన, మీటింగ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఈ మార్పులు చేర్పులు దాదాపు కొలిక్కి వచ్చినట్టేనా? ఇంకా లీడర్స్ అయిపోయారు, కేడర్ పైన ముఖ్యమంత్రి దృష్టి పెట్టారని అనుకోవచ్చా? సతీష్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, అట్లానే 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. గుడ్ మార్నింగ్ అందరికీ. నమస్తే. ఇక్కడ మేము ఆల్రెడీ 2019 ఎన్నికలప్పుడు ఏదైతే ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి 2024 ఎన్నికలకి సమాయత్తమయ్యాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్ గా దిశానిర్దేశం, ఎస్ మనం 24 సీట్లు ఓడిపోయి ఉన్నాం, ఆ 24 సీట్లు కూడా ఖచ్చితంగా గెలవాలి. ఇప్పుడు గెలిచినటువంటి 151 సీట్లతో పాటు మిగిలిన 24 సీట్లు అంటే జనసేన ఒకటి గెలిచింది, 23 తెలుగుదేశం, సో ఆ సీట్లు కూడా మొత్తం గెలవాలి. 175 టార్గెట్ గా మనం వెళ్ళాలి. మన ప్రస్థానం ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంట్ తో బిగిన్ అయింది. తర్వాత 67 గెలుచున్నాం, తర్వాత 151 గెలుచున్నాం. ఖచ్చితంగా 151కి మించి 175 మనం గెలవాల్సిందే. ఆ లక్ష్యంగా మనం అడుగులు వేయాలి. దానిలో కూడా 175 సీట్లు గెలిచేటటువంటి దాంట్లో సామాజిక న్యాయం పాటిస్తూ, సామాజిక వర్గాలుగా వెనకబడినటువంటి సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ 175 సీట్లు మనం ఖచ్చితంగా గెలవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నాం. దానిలో భాగంగా అనేక మందిని ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి పదవుల్లో నియామకాలు కావచ్చు, రీజనల్ కోఆర్డినేటర్లుగా పెట్టి వాళ్ళతో కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు కావచ్చు. మొన్న విజయవాడలో జరిగింది మీకు మీటింగ్. విజయవాడలో కూడా ఆల్రెడీ దాదాపుగా 8,000 మంది పార్టీ ప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి గారు సమావేశమై ఏదైతే ఆడుదామా ఆంధ్ర, జగనన్న సురక్ష, ఈ కార్యక్రమాలన్నింటిలో కేడర్ పాల్గొంటూ ఏదైతే పెన్షన్లు 3,000 రూపాయలు పెంచిన కార్యక్రమం, వీటన్నిటిలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి. సో ఖచ్చితంగా మనం ఎన్నికల దగ్గరకు వస్తా ఉన్నాయి కాబట్టి సమాయత్తం అవ్వాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు అంటగా రేపు 25వ తారీఖు భీమిలి గాని, విశాఖపట్నంలో గాని ఏదైతే ఒక 4 జిల్లాల 6 జిల్లాలు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. సో 4 జిల్లాలు 6 జిల్లాలు అలా ప్రాతిపదిక తీసుకొని ఒక 4-5 సమావేశాలు కార్యకర్తలతో అన్ని జిల్లాలు కవర్ అయ్యేలాగా మెయిన్ ఇంపార్టెంట్ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళతో నిర్వహించాలనేది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి దిశానిర్దేశం. సో దానిలో భాగంగా కార్యకర్తలు కూడా ఎందుకంటే మా మీద ఒక దుష్ప్రచారం జరుగుతా ఉంది, ఒక విపరీతమైనటువంటి ఒక మౌత్ టాక్ను తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం కూడా తెలుగుదేశం సంబంధించినటువంటి మీడియా కొంతమందిని రిక్రూట్ చేసుకొని దాదాపుగా 3,500 మంది ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకొని ట్రైనుల్లో, బస్సుల్లో, లేదంటే మీకు ఎక్కడైనా ఇదేంటారు చిన్న షాపుల దగ్గర, టీ బండ్ల దగ్గర, టిఫిన్ సెంటర్ల దగ్గర అట్లా పెట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నెగిటివ్ ప్రచారాన్ని తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఒక పకడ్బందీగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని కూడా సమర్థవంతంగా ఎలా తిప్పికొట్టాలి, మనం చేసినటువంటి మంచి ఏదైతే ఉందో ఆ మంచిని మళ్ళీ మనం గడపకి, ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ 3 నెలల్లో గడపకి తిరిగేటటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక దఫా తిరిగి ఉన్నారు. ఇప్పుడు కొన్ని చోట్ల కొత్తగా ఇన్ఛార్జీలు వేస్తున్నారు. ఆ ఇన్ఛార్జీలుగా వచ్చినటువంటి వాళ్ళు గ్రామ స్థాయిలో సమావేశాలు పెట్టచ్చు. టైం అంటే దాదాపుగా 85 రోజుల్లోనే ఇంకా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 3 నెలల టైం కూడా లేదు. ఏప్రిల్ 1st వీక్ ఎన్నికలు జరగబోతున్నప్పుడు గడపకి మళ్ళీ ఉన్నటువంటి అభ్యర్థి తిరగటానికి టైం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ లోకల్ ఉన్నటువంటి కార్యకర్తలు, అంటే మా పార్టీకి సంబంధించిన గృహసారథులు, ఏదైతే జేసీఎస్ కన్వీనర్లు, అంటే సచివాలయానికి వచ్చి 3 కన్వీనర్లను పెట్టాం, అదేవిధంగా గృహసారథుల్లో ఒక 50 ఏళ్ళకి వచ్చి 2 గృహసారథులు నియమించాం. సో వీళ్ళందరూ మళ్ళీ గడపకి తిరిగి ఎస్ మనం ఈ 5 సంవత్సరాల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో ఎంత కుటుంబానికి లబ్ధి చేకూర్చాం, ఇది మనం వివరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పాజిటివ్ థింక్ లో ఉంటది. బట్ ఆ అపోజిషన్ వాళ్ళు ఎట్లా ఉంటారు, నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ ని ప్రచారం తీసుకుని వెళ్ళాలి, నెగిటివ్ ముద్ర వేయాలి. ఇక్కడ ఏదో జరిగిపోతుంది, మొన్నటిదాకా శ్రీలంక అయిపోయింది, వెనుజులా అయిపోయింది, సంక్షేమ పదవుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుక్కు తినిపోతుంది, ఆర్థికంగా దెబ్బతింది, ఇవన్నీ పేదలకు ఇస్తే సోమరిపోతులు అవుతారు, ఇలాంటి ప్రచారం వాళ్ళు చేశారు. బట్ లేదు, పేదలకు నగదు బదిలీ చేస్తేనే ఆ రాష్ట్రం ఆర్థికంగా ముందుకు వెళ్ళగలిగింది. దానికి ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కోవిడ్ లాంటి సమయంలో కూడా మహిళలు కానీ లేదంటే పేదలు కానీ ఆర్థికంగా నిలదొక్కోగలిగారంటే ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల వల్లే నిలదొక్కోగలిగారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారంటే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ సంక్షేమ పథకాల రూపంలోనే వాళ్ళు నిలబడగలిగారనేది మనకు కనపడతా ఉంది. దాన్ని మేము ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి అంటే తెలుగుదేశం పార్టీ ఒక నెగిటివ్ ప్రచారం చేస్తుంది, ఒక 3,500 మంది నియమించింది అంటున్నారు. నిజంగా మీ 5 ఏళ్ల పాలనపై ప్రజల్లో సంతృప్తి ఉంటే ఈ తరహా స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతాయి ఏ పార్టీకి? వాళ్ళ ప్రయత్నం, ప్రజలు రెండోసారి మిమ్మల్ని కోరుకునే వాతావరణం ఉంటే ఈ నెరేటివ్స్ ఏమైనా
పనిచేస్తాయా? సార్ నేను దానికి ఎగ్జాంపుల్ చెబుతా. 2004 to 2009 మధ్య రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మీద ఆ 2 పత్రికలు ఎంతకంటే విషయం జిమ్మిని ఇలాంటి విష ప్రచారాలు చేసినాయి. బట్ రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టో కూడా ఇదిగో నేను ఇచ్చిన మేనిఫెస్టో 2004లో ఏదైతే మేము ఇచ్చామో అది అమలు పరిచాం, నన్ను అధికారంలో తీసుకుని వస్తే ఈ కొనసాగుతాయి అని చెప్పారు. బట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, మహాకూటమి అని చెప్పి నగదు బదిలీ చేస్తాము, ఇంటింటికి డబ్బులు ఇస్తాం, సిలిండర్లు ఇస్తాము, కలర్ టీవీలు ఇస్తాం, 2009 మేనిఫెస్టో అని చెప్పేది. అది మహాకూటమిగా వచ్చారు. టీఆర్ఎస్, తెలుగుదేశం, కమ్యూనిస్టులు ఒక మహాకూటమిగా వచ్చిన ప్రజలు నమ్మల. సో ఖచ్చితంగా ఇప్పుడు కూడా వాళ్ళు ఎన్ని రకాల కూటమిగా వచ్చినా, ఎన్ని రకాల విష ప్రచారం చేసినా, మీరు అన్నట్టుగా 3,500 మంది కాదు 35,000 మందిని రిక్రూట్ చేసి నేను అదే అంటున్నా. అప్పుడు ప్రతిపక్షాలు ఆ ప్రచారం చేశాయి. రెండోది ప్రజారాజ్యం పార్టీ కూడా అప్పుడు పోటీలో ఉంది. అలాంటి సిచ్యువేషన్ లో కూడా గతంలో కంటే 185 2004లో వస్తే ఈ టైంకి వచ్చేసరికి 156కి పరిమితం అయిపోయారు. అయినప్పుడు కూడా మీరు విజయం సాధించారు. నేను అదంటున్నా, నిజంగా ప్రజల్లో నమ్మకం, విశ్వాసం, 5 ఏళ్ల పాలన పట్ల సంతృప్తి ఉంటే ఇవేమీ పని చేయవు కదా అంటున్నా. అంటే సతీష్ గారు మేము ఇప్పుడు 120 సీట్లు 151 రాకపోవచ్చు, 120 130 సీట్లతోనే మేము అధికారంలోకి రావాలని కోరుకోవట్లా. ఎందుకంటే మేము 151 గెలిచినప్పుడు అంతకు మించి మేము గెలవాలి, మా టార్గెట్ 175 పెట్టుకుని వెళ్తున్నప్పుడు వీళ్ళు చేసేటప్పుడు దుష్ప్రచారం వల్ల ఎక్కడ 1-6 దగ్గర ఇబ్బంది కలిగిద్దాం, అది ఇబ్బంది కూడా కలగకుండా ప్రజల్లో ఉన్నటువంటి మేము చేసినటువంటి మంచిది వాస్తవాన్ని మేము ప్రజల్లో. దీపక్ రెడ్డి గారు దాదాపు ఇప్పుడు కేడర్ తో లీడర్ అన్నట్టుగా ఒక 5-6 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ సమావేశాలు పెడుతోంది. నేరుగా పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలకు సంబంధించి మండల స్థాయి కార్యకర్తల వరకు నేరుగా ఆయన దిశానిర్దేశం చేయనున్నారని. ప్రధానంగా దీనికి వైసీపీ చెప్తున్న కారణం ఏంటంటే, ఒకటి ప్రభుత్వ కార్యక్రమాలు, అలాగే పథకాలు, వీటిపైన విష ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేకంగా టీములు కూడా ఏర్పాటు చేసి ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, ఇంకా టీడీపీ రాబోతుందని ఒక నెరేటివ్స్ని బిల్డప్ చేస్తున్నారు. వీటన్నిటిని తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి ఒక దిశను నిర్దేశించబోతున్నారు అంటున్నారు వైసీపీ నేతలు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నాకు ఈ రోజు పొద్దున్నే మంచి జోక్ తో స్టార్ట్ అయింది నా డే. 3,500 మందిని టీడీపీ రిక్రూట్ చేసి ఈ బంకుల దగ్గర నిలబెట్టి చెప్తా ఉంది అని చెప్పి వైసీపీ నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఇక మాకు ఇంకా వేరే పని ఏం లేదా అంటే వైసీపీ కూడా ఈ రోజు అర్థమైపోయింది. ఏ టీ బంకు దగ్గర నిల్చుకున్నా, ఏ మూల నిల్చుకున్నా, 10 మంది కలిసినా ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం మీద ఈ రోజు ఒక అపోజిషన్ తో ప్రజలు ఉండారు, ఒక అన్హ్యాపీనెస్ తో ప్రజలు ఉండారు అనేది వారికి అర్థమైంది. సో ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ మోడ్ లోకి ముఖ్యమంత్రి పోబోతున్నారు ఈ అందరిని పిలిచి అని చెప్పి. ఖచ్చితంగా ఈ స్టెప్ బట్టి మనకు అర్థం అవుతా ఉంది. ఇన్ని రోజులు ముఖ్యమంత్రి గారు కనీసం ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉండి దాదాపు ఇప్పటికి కూడా 70 మంది ఎమ్మెల్యేలు 4.5 సంవత్సరాలైనా ముఖ్యమంత్రి గారిని కలవలేదు అని చెప్పి ఒక అందరు అనుకుంటుండగా ఈ రోజు ఈ మీటింగులు పెట్టి నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ ని కూడా యాక్టివేట్ చేయాలా అంటే వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళకి అర్థమైంది అని చెప్పి నేను భావిస్తున్నాను. కానీ తిరిగి మళ్ళీ టీడీపీ పైన 2 మందిని పెట్టి తిప్పుతున్నారు, 2 మందిని పెట్టి బ్యాడ్ మౌత్ చేస్తున్నారు. మేము బ్యాడ్ మౌత్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాదయాత్రలో లోకేష్ గారితో పాటు నేను నడుచున్నాను. ప్రతి దగ్గర ఎక్కడికి పోయినా గానీ ఏదో ఒక సమస్య ప్రజలు చెప్తా ఉండరు, ఏదో ఒక బాధ చెప్తా ఉండరు. జగన్మోహన్ రెడ్డి గారు వారు చేసిన పాదయాత్ర టైంలో భరోసా ఏం కలిగించినారు ప్రజలకి, నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి. ఇప్పుడు ఇన్ని సమస్యలు దాదాపు 5,000 పైగా రిటర్న్ కంప్లైంట్స్ మాకు వస్తే ఆ సంవత్సరం పీరియడ్ లో మేము అన్ని ఆన్లైన్ పెడతా ఉన్నాము, ఇగో ఈ సమస్యలు అని చెప్పి మేము ప్రతిరోజు మీడియా ముందు తెలుపుతున్నాము. ఒక్క సమస్య కన్నా ఇదిగో మేము చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పిందా ఈ 1 year లో? అంటే ఎంత నిర్లక్ష్య ధోరణిలో వీళ్ళు ఉండారో మనకు అర్థమవుతా ఉంది. మనం పాత సామెత తిన్నాము, రోమ్ నగరం కాలేటప్పుడు నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించారని. ఈ రోజు అదే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉందని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. సో ముఖ్యమంత్రి గారు కేవలం ఈ 5 జోన్లకు పెట్టి ఈ 5 మీటింగ్లు కార్డర్ కి తో మాట్లాడే దేనికి అని అంటే మళ్ళా వాళ్ళకి ఉత్సాహం పరిచి ఎట్లన్నా ఈ చెడిపోయిన పరిస్థితిని మార్చాలా అని చెప్పి ఒక ప్రయత్నం తప్ప రెండోది లేదు అని చెప్పి నా ఓపెనింగ్ కామెంట్స్ అండి. అంటే ప్రధానంగా గతంలో కూడా ఆయన కార్యకర్తలతో మీటింగ్ అయ్యారు. ఒక రకంగా ఇప్పుడు 3 జాబితాల్లో మార్పులు చేర్పులు చేశాము. ఈ 59 మార్పులు చేర్పుల్లో 37 మందికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మేము పెద్దపీట వేశాము. మేము ఈ మార్పులు చేర్పులతో పండిన వ్యూహంలో
ఏం చేయాలో తెలుగుదేశం పార్టీకి పాలు పావటం లేదని నిన్న వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. వాళ్ళు అదే కదండి వైఎస్ఆర్ పార్టీలో ఉండే గొప్పతనం ఏంటంటే అండి, వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకునే దానికి తిరిగి వేరే వాళ్ళ మీద ఆరోపణలు పెడతారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు 1 year బ్యాకే చంద్రబాబు నాయుడు గారు ఒక ఛాలెంజ్ విసిరినారు. మీరు అంత మంచి ప్రభుత్వం ఇస్తున్నారు, అంత బాగుంది మీ పరిస్థితి అని మీరు అనుకుంటున్నారు కదా, మా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ నేను టికెట్లు కన్ఫర్మ్ గా మళ్ళీ ఇవ్వబోతున్నాను, మీరు ఇస్తారని చెప్పి చెప్పగలుగుతారా అని చెప్పి 1 year ముందే ఒక ఛాలెంజ్ ఇసిరితే దానికి కనీసం జవాబు కూడా ఇవ్వలేని పరిస్థితిలో వైసీపీ ఉంది. అంటే 1 year క్రితం నుంచే వాళ్ళ పరిస్థితి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళకి అంత నమ్మకం వాళ్ళ ప్రభుత్వం మీద వాళ్ళ ఎమ్మెల్యేల పైన ఉండుంటే ఆ రోజే ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ఎస్ వి విల్ డూ అని చెప్పి అనుండేవాళ్ళు. అని బయట మాత్రము 175కి 175 అని చెప్పి గంభీరంగా మాట్లాడుతూ అక్కడ ఉండే పరిస్థితి ఈ రోజు. ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక ఎమ్మెల్యే బాగలేడు అని అనుకుంటే మీరు పక్క కాన్స్టిట్యున్సీకి పంపిస్తున్నారు. అదే విధంగా ఈ ముఖ్యమంత్రి బాగలేదని ప్రజలు అంటే పక్క రాష్ట్రానికి పంపిస్తారా అండి? అది అయ్యే పనేనా? సో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కి ఆ కాన్స్టిట్యుయెన్సీలో అనుబంధము, ఆ విధంగా రిలేషన్షిప్స్ ఉంటాయి. సో ఆయనకి ఆ పట్టుండేది ఒక కాన్స్టిట్యున్సీలో, పక్కదానికి అసలు సంబంధం లేని కాన్స్టిట్యున్సీకి, పట్టులేని కాన్స్టిట్యున్సీకి పంపిస్తాము అని అంటే ఆడ ఒక కొత్త క్యాండిడేట్ లాగా చూపించాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఆడ ఇబ్బంది ఉండబట్టే కదా. వీళ్ళ మీద వచ్చిన కరప్షన్ అలిగేషన్స్ అయితే ఏముంది, వీళ్ళు ప్రజల్ని పట్టించుకోలేదనేది ఏముంది, వీళ్ళ సమస్యల మీద అడ్రస్ చేయలేదనేది ఏముంది, వీటి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అది ఫస్ట్ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలగాల. అంతే కదండి. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా ఆ క్యాండిడేట్ అక్కడ ప్రజల ఆమోదం లేదు అందుకనే పక్కకు పంపిస్తున్నాము. సో ఇది కప్పిపుచ్చుకునే దానికి మేము ఎవరికో ఇచ్చినాము, ఇంకేదో చేసాము అని చెప్పి అదేదో ప్రజల ముందు మభ్య పెట్టే దాని కొరకు తప్ప ఇంక మరొకటి ఉందా అని చెప్పి నేను సూటిగా ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే వెంకటరెడ్డి గారు, ఒకవైపు మార్పులు చేర్పుల్లో మేము సామాజిక న్యాయానికి పెద్దపీట వేసామని బయటికి కలరింగ్ ఇస్తున్నారు, కానీ ఈ స్థాయిలో మార్పులు జరుగుతున్నాయంటే ప్రభుత్వం పట్ల అంత అసంతృప్తి ఉంది ప్రజల్లో కానీ ఆ నేతల పట్ల కానీ అన్నది దాన్ని కప్పిపుచ్చడానికి చేస్తున్న ప్రయత్నం అంటున్నారు. సార్ ఇప్పుడు ఇందాక నేను 3500 మందిని రిక్రూట్ చేశారని నేను వేగ్గా చెప్పలా. మాకు ప్రభుత్వం ఉంది, పెద్ద జోక్ అని అంటున్నారు. ప్రభుత్వానికి ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది. మా పార్టీకి ఎక్కడికక్కడ గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఉంది. గ్రామ స్థాయిలో సర్పంచ్లు, వార్డు మెంబర్ల నుంచి ఎంపీడీసీలు, జడ్పీడీసీలు, మున్సిపాలిటీల్లో చైర్మన్లు, రాష్ట్ర స్థాయి దాకా మాకు సంబంధించినటువంటి అనేక వేల మంది పదవుల్లో ఉన్నారు. సో మేము వేగ్గా చెప్పిన సమాచారం కాదు. వాళ్ళు ఎటు నిజాలు ఒప్పుకోరు కాబట్టి ఆయనకు అది అబద్ధంగా లేదంటే కామెడీగా ఉంటే సారీ ఎంజాయ్ చేయొచ్చు, నో ఇష్యూ. దీపక్ రెడ్డి గారు నేను ఒకటి అడుగుతున్నా, 23 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి గెలుస్తున్నారు, 4 ఆ పార్టీలో లేరు. 100 లింగు అంటే 19 మంది సిట్టింగ్లుగా సీట్ ఇస్తాం 19 మందికి, మీరు ఇస్తారా అని ఆయన మాకు ఛాలెంజ్ విసిరారంటే చంద్రబాబు నాయుడు గారు. అయ్యా మా దగ్గర గెలిచినటువంటి 23 మంది 2014లో మా దగ్గర గెలిచినటువంటి 23 మంది మీకు దిక్కు దివానా అయితే మీరేంది అసలు మాకు సవాలు విసిరే స్థాయి చంద్రబాబు నాయుడు గారుదా? 2 మార్పులు చేర్పుల గురించి అన్నారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఎందుకు మారిపోయాడు చంద్రగిరి నుంచి? గంటా శ్రీనివాసరావు గారు భీమిలి నుంచి విశాఖ నార్త్కి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు? ఆయన వంగలపూడి అంతా మేడం గారు ఇక్కడికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయింది? ఇక్కడ కొవ్వూరు ఎందుకు ట్రాన్స్ఫర్ అయింది పాయకరావుపేట నుంచి? అదేవిధంగా దర్శి ఎమ్మెల్యేగా చేసినటువంటి సిద్ధారాఘవరావు గారిని ఒంగోలు ఎంపీగా ఎందుకు కంటెస్ట్ చేయించారు? అంటే వాళ్ళు అక్కడ అంతా అవినీతికి పాల్పడ్డారు, దోషున్నారని చెప్పి అక్కడ పనికిరారు, ఇక్కడ ఏమైనా పనికొస్తారని మీరు మార్చారా? మీరు కూడా మాట్లాడటానికి అర్థం ఉండాలి కదా తెలుగుదేశం వాళ్ళకి. మీరు 2019లో ఎవరికైతే మీరు సీట్లు ఇచ్చారో 24లో 170 సీట్లకి వాళ్ళే అభ్యర్థులుగా పోటీ చేస్తారా? సూటిగా అడుగుతున్న సమాధానం చెప్పండి. 2 మీరు అన్న మార్పులు చేర్పులు నేను చెప్తాను సార్. మా దగ్గర 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు 2019లో. 67 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు. ఫస్ట్ టైం అసెంబ్లీకి వచ్చింది 67 మంది. అంటే మొట్టమొదటిసారి వాళ్ళు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే మేము యంగ్ జనరేషన్ కి కొత్త వారికి అవకాశం ఇవ్వాలి. ఏదైతే దాంట్లో సీనియర్లు కూడా ఉన్నారు, 67 కాకుండా మిగిలిన 151 మందిలో 2 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు, 5 సార్లు గెలిచిన వాళ్ళు, 4 సార్లు గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మేము కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలని 67 మందికి మేము ఇచ్చాం. పార్లమెంట్ ఎన్నికలు చూద్దాం. 543 మంది పార్లమెంట్ లో ఉంటే 2014 ఎన్నికల్లో 314 మంది ఫస్ట్ టైం పార్లమెంట్ కి వెళ్ళిన వాళ్ళు. 2019లో 300 మంది. ఇప్పుడు కూడా బీజేపీలో 303 మంది గెలిస్తే 33% మారుస్తున్నారు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని. ఇది కొత్త వారికి అవకాశం రావాలి కదా. ఎప్పుడు దీపక్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉండాలా? దీపక్ రెడ్డి గారు రేపు ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు, ఎంపీగా పోటీ చేయొచ్చు, దీపక్ రెడ్డి గారి ప్లేస్ లో ఇంకొకరు రావచ్చు. ఇవన్నీ మార్పులు చేర్పులు ఉంటేనే కదా కొత్త పాత కలయికగా ఉండాలి. అందుప్పుడు పనిచేస్తారు సార్ దీపక్ రెడ్డి గారితో పాటు ఇంకొక 2 కాన్స్టిట్యూన్స్ లో పనిచేస్తారు. ఒకసారి దీపక్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుంటారు, అన్న నీకు ఈసారి అవకాశం ఇస్తాను, నెక్స్ట్ టైం మాత్రం నేను వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నా అని చెప్తారు.
ఆ మాట ప్రకారం వేరే వాళ్ళకి మార్చాలి కదా, ఓకే వాళ్ళకు కూడా అవకాశం దొరకాలి కదా. మేము 2019లో ఎవరికైతే మేము సీట్ ఇవ్వలేకపోయామో, ఓకే ఇప్పుడు తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఉన్నారు సార్ మాతో పాటు అధికార ప్రతినిధి. అవును. ఆయన పాపం రాష్ట్ర 2019 ఎన్నికల్లో కూడా పార్టీ సీట్ కోసం కొండేపులో ట్రై చేశారు. సిన్సియర్ కార్యకర్తగా గ్రామ స్థాయి నుంచి ఆయన అక్కడ పనిచేసుకుంటూ వచ్చారు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన కొండేపులో అవకాశం ఇవ్వలేకపోయాం. పోయినసారి కూడా అవకాశం కోసం చూశారు, అక్కడ మేము కొండేపులో వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా కొండేపులో అక్కడ ఆయనకు అవకాశం లేదు, ఎర్రగొండపాలెం పంపించారు. ఇలా మార్పులు చేర్పులో భాగంగా ఉంటాయి. అది మా పార్టీకి సంబంధించినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆయన ఒంగోలు నుంచి పోటీ చేస్తామంటున్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డికి ఒంగోలు ఖచ్చితంగా ఇవ్వమని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కొండపీకి ఇప్పుడు ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ అంశం కూడా కొంత డౌట్ లో పడిందని ఒక చర్చ జరుగుతుంది. ఏం డౌట్ లో లేదు సార్. బాలినేని ఆయన తీసుకునే అడుగులు బట్టి నిర్ణయం ఉంటుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్న సాయిరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, ఆయన మా పార్టీలో వచ్చేది కీలకమైనటువంటి నాయకుడు. సో మీడియాలో వస్తున్నటువంటి ఊహాగానాలు మాత్రం అటువంటిది ఏం లేదని చెప్పడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళు ఎర్రగొండపాలెం ఈ రోజు చంద్రశేఖర్ గారు ఆల్రెడీ మీటింగ్ కండక్ట్ అవుతున్నారు. నిన్న ఆల్రెడీ సంతనోతలపాడు కొండేపి సంబంధించి కూడా సాయిరెడ్డి గారు ఆల్రెడీ ఇన్ఛార్జ్ గా రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు కాబట్టి నిన్న ఆల్రెడీ అక్కడ కార్యకర్తల సమావేశాలు కూడా. ఇవేంటంటే 1-2 రోజులు లేట్ అయింది అనుకోండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో లేదంటే ఇక్కడ అంటే ఒంగోలు పంచాయతీ అయితే ఇంకా తీరటం లేదు, 3వ జాబితాలను క్లారిటీ ఇస్తారనుకున్నా కూడా మళ్ళీ దాన్ని పక్కన పెట్టారనేది ఒకటి టాక్. ఏం లేదు సార్, దర్శిత ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. సో మీరు అన్నట్టుగా మార్పులు చేర్పులు ఎక్కడన్నా 1-6 మార్పులు చేర్పులు ఉంటే అక్కడ చూస్తా ఉంటారు కదా, సిచ్యువేషన్ బట్టి మనం ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది. సో బాలినేని గారికి అయితే సముచిత స్థానమే ఉంది పార్టీలో. రైట్. దీపక్ రెడ్డి గారు, అసలు మార్పులు చేర్పులు లేకుండా గత ఎన్నికల్లో మీరు 175 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను తిరిగి టికెట్లు ఇస్తారని మీరు సవాల్ను స్వీకరించగలరని అడుగుతున్నారు వెంకటరెడ్డి గారు. పాయింట్ నెంబర్ 1. 2014, 2019 జాతీయ స్థాయిలో ఎన్నికలు జరిగితేనే 300కు పైగా మార్పులు జరిగాయి. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మొత్తం దేశం లెవెల్లో 33% మార్పులు చేయాలన్న ప్లాన్గా ముందుకు వెళ్తోంది. టీడీపీలో గతంలో నేతలను మార్చలేదా, ఎమ్మెల్యే స్థానాల నుంచి ఎంపీ స్థానాలకు మార్చలేదా? అప్పుడు అవినీతి లేదంటే ప్రజల్లో వ్యతిరేకత అనేదే క్రైటీరియా అయ్యిందని అడుగుతున్నారు. ఇక్కడ 3 ఆస్పెక్ట్స్ అండి. ఫస్ట్ ఆస్పెక్ట్ వారికి అర్థం కాలేదు, లేకపోతే వారి వాకు చతురతతో తప్పించుకోవాలని చెప్పి చూసినారో నాకు తెలీదు. చంద్రబాబు నాయుడు గారు విసిరిన ఛాలెంజ్ ఏంది అని అంటే, మా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి మేము మళ్ళా టికెట్ ఇస్తున్నాము, అదే విధంగా మీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి మీరు ఇస్తారు అని చెప్పి అనౌన్స్ చేయగలుగుతారా అని చెప్పి వారు ఇసిరిన ఛాలెంజ్. ఏది మోర్ దెన్ ఇయర్ బ్యాక్ అసెంబ్లీ జరిగేటప్పుడు. సో దట్ మీన్స్ మీ రన్నింగ్ సిట్టింగ్స్ కరెక్ట్ గా మీరు ప్రభుత్వం రన్ చేస్తా, వాళ్ళ మీద కరెక్ట్ గా ఇఫ్ దే ఆర్ హ్యాపీ మీరు చేస్తారు అని యాక్సెప్ట్ చేస్తారు. రిజల్ట్మెంట్ అంత వ్యతిరేకత వీళ్ళ మీద ఉంది అని చెప్పి 1 year బ్యాకే ఎక్స్పోజ్ చేసేదాని కొరకే ఈ ఛాలెంజ్ విసిరింది. సో దాన్ని కప్పుపుచ్చుకొని మార్పులు చేర్పులు అని చెప్పి మీరు అంటున్నారు. మార్పులు చేర్పులు చేసినంత ఏ విధమైన తప్పు లేదు, కానీ మాకు ఆనాడు నుంచే తెలుసు ఇక్కడ జరిగేది సరిగ్గా లేదు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది. సేమ్ తెలంగాణలో కేసీఆర్ ఎమ్మెల్యేల పైన ఎట్లా వ్యతిరేకత గతంలో ఉందో అదే పరిస్థితిలో ఇక్కడ ఉంది అని చెప్పి ఎక్స్పోజ్ చేసేదానికి అది ఒక ఛాలెంజ్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వైసీపీ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి గంభీరంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. 175కు 175 అంతా బాగా జరుగుతా ఉంది, రాష్ట్రంలో అసలు ఇబ్బందులే లేవు అనే విధంగా వాళ్ళు ఎక్కువ మాట్లాడేది వాళ్ళు. కానీ ఆ పరిస్థితి గ్రౌండ్ లో లేదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాము, కానీ ఇనే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చాలా అద్భుతంగా చెప్పినారు, వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉందంట. ఈ 3500 మంది మాకేం పని పడ్డ లేకుండా మేము ఎత్తుకొని వచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చి తిప్పుతా ఉన్నామంట అన్ని బంకుల దగ్గర. సరే, అంత మీకు ఇంటెలిజెన్స్ తో ఈ కనుక్కున్న సీక్రెట్ పాదయాత్రలో కొన్ని వేల కంప్లైంట్లు వస్తే ఎందుకయా ఒక్క దాని మీద కూడా మీరు యాక్షన్ తీసుకోలేదు అంటే అది ప్రజా సమస్యలు కాదు కదా, మేమేమి చెప్పించింది కాదు కదా, ప్రజలే వచ్చి చెప్తా ఉండరు కదా. అంటే మీకు అక్కడ ఉండే ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఆ ఫోటోలు కూడా తీసుకుంటుంటారు, నేను చూసాను కళ్ళతో. కానీ ఏ విధమైన యాక్షన్ సంవత్సరం రోజులు కూడా మీకు ఎందుకు తీరలేదు అంటే ప్రజా సమస్యల మీద మీకు ఉండే చిత్తశుద్ధి అది అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంది అని అంటే మార్పులు చేర్పులు ఎవరైనా చేసుకోవచ్చు, దాంతో ఇష్యూ కాదు. ఇష్యూ ఏంది అని అంటే ఈ పార్టీ చేసిన తప్పులు, ఈ పార్టీ వ్యతిరేకత ఉంది అనే ఫ్యాక్ట్ ని వీళ్ళు కవర్ చేసుకునే విధంగా ముందుకు పోతున్నారు అనేది నేను తెలుపుకుంటున్నానండి. సార్, మా పార్టీ మీద వ్యతిరేకత ఉందన్నప్పుడు మీరు 10 మంది రాజకీయ పార్టీలతో కలిసి రావాల్సిన పనే ఉంది దీపక్ అన్న. లేదంటే ఇప్పుడు ఇక్కడ పీకే చాలని మళ్ళీ బీహార్ నుంచి పీకే అంటే మేము డబ్బులు ఇచ్చి పెట్టుకున్న యువకర్తనే మొన్నటిదాకా బీహార్ డెకాయిట్ అన్నారు.
ఆ బీహార్ దొంగ ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వచ్చాడు ప్రశాంత్ కిషోర్ అని చెప్పి మీరే సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో మీ నాయకుడు మాట్లాడినటువంటి మాటలే. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే 45 ఏళ్ల రాజకీయ అనుభవం, ఏదైతే ఒక బలమైనటువంటి సామాజిక వర్గం అండదండలు, మీకు బలమైనటువంటి మీడియా అండదండలు, ఇన్ని పెట్టుకొని మళ్ళీ ఇంకా 4-5 రాజకీయ పార్టీలు కలిసి రావాల్సిన పని ఏంది? మేము 175 గంభీరంగా అంటున్నారు కదా, సవాల్ చేసి చెప్తా ఉన్నాం. 175 సీట్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చినటువంటి అభ్యర్థులు ఫ్యాన్ గుర్తుపై నిలబడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 గెలిచి అసలు మీరు ఎన్ని పోటీ చేస్తారు సమాధానం చెప్పండి. మీరు పక్కన మా పార్టీలో మేము సీట్ లేదన్నాళ్ళు మీ క్యాండిడేట్లు కోటన్ రెడ్డి, ఆనము ఇట్లాంటి వాళ్ళు లేదు. జనసేనలో ఒక 20 మంది మళ్ళీ మీకు అభ్యర్థులు, మళ్ళీ బీజేపీ వాళ్ళు వస్తే వాళ్ళు 10 మంది మీకు అభ్యర్థులు. 170 స్థానాలకు మీకు అభ్యర్థులు లేరు. మా దగ్గర ఒకరికి 4 అభ్యర్థులు ఉన్నారు. 4-5 వెంకటరెడ్డి గారు ఇక్కడ ఒక 2 ప్రశ్నలు. సరే, ఇప్పుడు పొత్తులతో వెళ్ళడం అనేది తప్పు కాదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా పొత్తులతో వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ చాలా సందర్భాల్లో పొత్తులతో వెళ్ళిన ఉంది. దేశంలో కూడా చాలా, ఇప్పుడు ఎన్డీఏ ఉంది, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, వాళ్ళ పొత్తులతో అంటే సమ్వాట్స్ అలయన్స్ ఉంది. అలాగే యూపీఏ కూడా అలయన్స్ ఉంది. పొత్తులతో వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్ సీట్లు తగ్గుతాయి కదా తెలుగుదేశం పార్టీకి. ఇప్పుడు సీట్ల విభజనలో భాగంగా ఆటోమేటిక్ 170 స్థానాల్లో వాళ్ళు పోటీ చేసే వాతావరణం ఉండదు కదా. అప్పుడు ఆ సవాల్ కరెక్ట్ అనేది ఒకటి. 2, ప్రశాంత్ కిషోర్ని మీరు గత ఎన్నికల స్ట్రాటజిస్ట్గా వాడుకున్నారు. ప్రశాంత్ కిషోర్ అందరికీ పనిచేస్తారు తెలుసు. ఆయన ఏమి అది స్ట్రాటజీస్ అనేవి ఇస్ నథింగ్ బట్ బిజినెస్ ఆస్పెక్ట్. అది సర్వే చేయటము, స్ట్రాటజీస్ ఇవ్వటము, ఏ పార్టీ కావాలంటే ఆ పార్టీకి ఇస్తారు. ఇప్పుడు మీరు గతంలో ఉపయోగించుకున్నారు, ఇప్పుడు టీడీపీ ఉపయోగించుకుంటుంది, అందులో తప్పేంటి సార్? మేము ప్రశాంత్ కిషోర్ మేము ఇప్పుడు బీహార్ డెకాయిట్ అంటలా. ప్రశాంత్ కిషోర్ ఒక మంచి వ్యూహకర్త అంటున్నాం. ఇది మా దగ్గర ఉన్నటువంటి విశ్వసనీయత. ఒకరిని వాడుకొని వదిలేయటమో, లేదంటే ఒకళ్ళు అవతలు వెళ్ళారు కాబట్టి అతను మేము తిట్టడం మా దగ్గర లేదు. ప్రశాంత్ కిషోర్ ఒక మంచి వ్యూహకర్త, అతను స్ట్రాటజీస్ మేము ఉపయోగించుకున్నాం అని చెప్పాం. బట్ అతని వల్ల మేము అధికారంలోకి రాలేదని చెప్తున్నాం. అతని వల్ల అధికారంలోకి వస్తే మీరు రాజకీయ పార్టీ పెట్టచ్చు, నేను రాజకీయ పార్టీ పెట్టచ్చు. కొన్ని వేల కోట్ల ఆస్తులలో రాజకీయ పార్టీ పెట్టి ప్రశాంత్ కిషోర్ ని పెట్టుకుంటే వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయిపోతారు కదా. ప్రశాంత్ కిషోర్ వస్తే ముఖ్యమంత్రి ఎవరు? కానీ వాళ్ళు ఆ బీహార్ డెకాయిట్ ఇతను దేశాన్ని సర్వనాశనం చేసేవాడని చెప్పి మాట్లాడిన వాళ్ళు మళ్ళీ అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిలాడుకొని ఏంది రండి అని చెప్పి పిలిపించుకున్నారని అంటే వాళ్ళ భయం అక్కడ కనపడతా ఉంది కదా. రెండో అంశం నేను అనేది పొత్తులు మీరు తప్పని ఎవరు అంటలేదు సార్, దానికి ఒక నైతికత ఉంటది. ఇదే జనసేన మీతో విడిపోయామన్నారు, మళ్ళీ ఎందుకు గెలుస్తున్నారు? ఇదే బీజేపీని నరేంద్ర మోడీ గారి భార్యను తిట్టారు, అమిత్ షా గారిని వస్తే రాళ్ళేశారు. ఈ నరేంద్ర మోడీ అనే అతను దుర్మార్గుడు లేడని ప్రచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి ఆంధ్రప్రదేశ్ విముక్తి చేయాలంటే నా ఒక్కడ బలం సరిపోదు, అందుకే కొన్ని విభేదాలున్నా, కొన్ని సిద్ధాంత వైరుధ్యాలున్నా నేను పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నారు. అక్కడే వాళ్ళు ఒప్పుకున్నారు, మా గెలుపును అక్కడ ఒప్పుకున్నట్టు. ఎందుకంటే బలవంతుడు సమర్థుడైనటువంటి రాజును ఎదుర్కోవాలనంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి దొంగలు, దోపిడీదారులు, అదే విధంగా ఆ రాజ్యంలో ఉన్నటువంటి శత్రువులు, ఆ కుదరకపోతే పక్క రాజ్యంలో ఉన్నటువంటి శత్రువులను కూడా వెంటేసుకొని వచ్చి ఆ రాజు మీద జయించాలనేది వాళ్ళ 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 ఆలోచన. అంటే మేము బలంగా ఉన్నట్టే కదా. అంటే మరి మేము బలహీనంగా ఉన్నాం, మా మీద వ్యతిరేకత ఉందని మళ్ళీ అలా చెబుతారు వాళ్ళు. వాళ్ళే చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా ఉన్నాడు, ఆయన ఓడించాలి అనేటటువంటి దాంట్లో మేము వెళ్ళాలంటే కాబట్టి అందరినీ కలుపుకుంటున్నారు. మాకు స్ట్రాటజిస్ట్ గా మేము సేవలు తీసుకున్న ప్రశాంత్ కిషోర్ కూడా తిరిగి తెప్పించుకున్నారు. గతంలో ఇదే ప్రశాంత్ కిషోర్ బీహార్ డెకాయిట్ అన్నారు, బీడీ అన్నారు. కానీ ఇప్పుడేమో అందరినీ దగ్గర చేసుకుని ఎలాగైనా ఓడించాలని ఇంతమంది కలుస్తున్నారంటే మేము బలంగా ఉన్నట్టే కదా, మరి బలహీనంగా ఉన్నామని ఎలా అంటారని అంటున్నారు వెంకటరెడ్డి గారు. ఇప్పుడు ఈ ఆస్పెక్ట్ కూడా చూడండి అండి, ఎంత అద్భుతంగా మేమేదో ప్రశాంత్ కిషోర్ ని బీహార్ డికాయిట్ అనే మాట ఎంతసేపు దాన్నే వైసీపీ ఫోకస్ చేస్తా వస్తా ఉంది. కానీ మాకు వచ్చిన సమాచారం ఏంది అని అంటే వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిన కొన్ని కమిట్మెంట్స్, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ వారికి ఫుల్ఫిల్ చేయలేదు. అది కాకుండా టీం అంతా ఇంకా వైసీపీతోనే ఉంది, ఐపాక్ టీమ్. సో ఐపాక్ టీం ఇప్పుడు హెడ్ చేసే మనిషికి ప్రశాంత్ కిషోర్ మధ్యలో కూడా ఒక డిస్ప్యూట్ రకంగా వీళ్ళు క్రియేట్ చేశారు. సో అందుకని ఆయనకి ఈ రోజు బాధపడుతూ ఉండడు. వీళ్ళకి పని చేసిన తర్వాత నాకు ఇవ్వాల్సిన కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేయకుండా ఇప్పుడు మొత్తం టీం అంతా అక్కడే ఉంది, ఈయన సింగిల్ పర్సనే. కానీ ఆ సింగిల్ పర్సన్ కూడా నేను మోసపోయినాను అనే ఒక ఫీలింగ్ వారికి రావటం జరిగింది. అదే విధంగా వీరికి చేసిన ఇంతకు ముందు చేసిన వర్క్ లో ఉండే అన్యాయాలన్నీ ఈ రోజు బయట ఆయన రిపెంట్ అవుతా ఉండరు. అన్ని రకాల మాటలు చెప్పి మేము మంచి ప్రభుత్వం ఇస్తాము అని చెప్పి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినాము. సో ఆ తప్పు సరిదిద్దుకునే దానికి ఇది ఒక అవకాశం రకంగా వారు మాకు ఆఫర్ చేయటం జరిగింది, మీకు అడ్వైజ్ ఇస్తాము అని చెప్పి.
సో ఇది ప్రశాంత్ కిషోర్ మీకు ఆఫర్ చేశాడు సార్ వస్తామని. రెండోది వారే వచ్చి ఆఫర్ చేయడం జరిగింది, మేము పోయి అడగలేదు. ఫ్రీగానా డబ్బులు కదా సార్? ఇప్పుడు ఉచితంగానా డబ్బులు కదా సార్? కురుక్షేత్ర యుద్ధంలో డబ్బులుగా చేస్తారు స్ట్రాటజీ. ఆయన వచ్చి ఫ్రీగా పనిచేస్తాడు తెలుగుదేశానికి మీ దగ్గరకు వచ్చి. కాదు దీపక్ అన్న ఆయనకి ఆయన స్వతహాగానే మీతో పనిచేస్తారని మీరు మీరు ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించుకొని మీరు కొన్ని కమిట్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయలేదు. ఏం కమిట్మెంట్స్? అలాగే ప్రశాంత్ కిషోర్ టీమ్ ఆల్రెడీ మీతోనే ఉంది. ఇప్పుడు రిషి ఎవరైతే లీడ్ చేస్తున్నారో రిషికి ప్రశాంత్ కిషోర్ మధ్య కూడా మీరే గ్యాప్ క్రియేట్ చేశారు. ఇది టీడీపీ ఆరోపణలు. ప్రశాంత్ కిషోర్ రెడ్డి గారు ప్రశ్నించి 2 అంశాలు మీకు అడుగుతున్నారు. ప్రశాంత్ కిషోర్ గారే స్వయంగా ఆయన చెప్పింది ఏంది, నేను పొలిటికల్ స్ట్రాటజీస్ చేశాడండి. ఒక్క సెకండ్ నేను ఒకటే ఒక మాట చెప్పి ముగిస్తాను. మాట్లాడండి సార్, మాట్లాడండి దీపక్ రెడ్డి గారు. కృష్ణుడు ఆర్మీ అంతా కౌరవులతో ఉండింది, కృష్ణుడు ఒక్కడే పాండవులతో ఉండాడు. సో సేమ్ పరిస్థితి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఒక్కడే మాతో ఉండాడు, ఆయన సైన్యం అంతా వైసీపీతోనే ఉంది. సో ఇంకా దాన్ని బట్టి ఒక ఎనాలజీకి రాండి. కానీ ఇంకొక లాస్ట్ మాట ఏంది అని అంటే, వైఎస్ఆర్ పార్టీ గత 1 సంవత్సరం రోజుల నుంచి మీరు సింగిల్ గా ఎందుకు పోటీ చేయరు అని చెప్పి ప్రతిసారి ఇదే ఛాలెంజ్ విసర్తా వచ్చినారు. మీరు నిజంగా 175 గెలిచే పరిస్థితి ఉంటే మేము సింగిల్ గా వస్తే ఏముంది, డబుల్ గా వస్తే ఏముంది, ఏంగా వస్తే ఏముంది. సో దాని వెనకాలనే మీలో ఉండే అభద్రతా భావము, మీలో ఉండే భయం ఏందో బయటపడతా ఉంది. రామాయణంలో లాగా రాముడికి ఉడత కూడా సహాయం చేసింది. సో అందుకని ఈ రాక్షస ప్రభుత్వాన్ని సాగనంపేదానికి అందరూ కలిసి వస్తా ఉండారు ఒకటే దాటి మీదకి అని చెప్పి నేను తెలుపుకుంటూ నా కామెంట్స్ ముగిస్తున్నాను. రైట్. ప్రశాంత్ కిషోర్ సంబంధించి చేసిన కామెంట్స్, మీరు కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయలేదు. ఆల్రెడీ ప్రస్తుతం ఇప్పుడు ఐపాక్ లీడ్ చేస్తున్న రిషికి ప్రశాంత్ కిషోర్ మధ్య మీ వల్లే గ్యాప్స్ వచ్చాయి, గ్యాప్ని మీరు క్రియేట్ చేసేసారు. అందువల్ల ప్రశాంత్ కిషోరే ఓన్ ఇనిషియేటివ్ తీసుకుని వాలంటీర్గా నేను మీకు పనిచేస్తానని వచ్చారని దీపక్ రెడ్డి గారు అంటున్నారు. ఇది ప్రశాంత్ కిషోర్ చెప్తే మాట్లాడదాం సార్. తెలుగుదేశం వాళ్ళు రోజుకు ఒక ఆరోపణ చేస్తారు, దానికి మనం ఎలా సమాధానం చెప్తాం? 2 ప్రశాంత్ కిషోరే స్వయంగా చెప్పింది. నారా లోకేష్ క్లోజ్ టీమ్, నేను బీహార్ 5-6 టీమ్ లో దీపక్ రెడ్డి గారు ఉన్నారు. నేను బీహార్ పాలిటిక్స్ లోకి వెళ్తున్నా. సో బీహార్ లో పాదయాత్ర పార్టీ అన్ని పెట్టుకున్నా. నేను ఇంకా ఏ రాజకీయ పార్టీకి కూడా పొలిటికల్ కన్సల్టెంట్ గా వ్యవహరించను. నేను ఐపాక్ కి నాకు సంబంధం లేనటువంటి అంశం, నేను ఐపాక్ నుంచి తప్పుకున్నా స్వయంగా ప్రశాంత్ కిషోరే అనౌన్స్ చేసింది. మేము ఫుల్ఫిల్ చేయలేదు కమిట్మెంట్స్ అని వీళ్ళు ఒక చెప్పట్లేదా? ఒక మైండ్ గేమ్. ఇందా నేను 3,500 మంది రిక్రూట్ చేశారన్నారు కదా, ఆ టీంలో భాగంగా ఎట్లాంటివి కూడా ఇప్పుడు చూడండి, మేమంటే డబ్బులు ఇవ్వలేదంట. ఎవరన్నా సరే అగ్రిమెంట్ ఉంటుంది, డబ్బులు ఉదిగో ఏ టైంకి ఎంత ఎంత ఉంటుంది. ఈవెన్ అసలు స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ తీసేసుకుంటారు ఏదైనా ఉంటే. వీళ్ళని చూసి వచ్చాడంట ప్రశాంత్. ఇంకో జోక్ ఇది, పొద్దున ఆయన అన్నాడు కదా నేను జోకులు వేస్తాను, నేను కాదు సార్. ఇప్పుడు జోక్ ఏంటంటే మీరు ఆయన వెంటబడి బతిలాడుకొని మీరే వెళ్ళి ఆయన మీకు పని చేస్తాను వచ్చారని చెప్పి మీరు రివర్స్ లో చెప్పారు చూడండి, అది అతి పెద్ద జోకు. రెండోది మీరు అన్నట్టుగా ఏంటి ఈ ప్రభుత్వం సాగనంపాలంటే మేము అందరం కలిసి వస్తాము, ఉడత సాయం అది చెప్పారు కదా సార్. మీరు అసలు పొత్తులు లేకుండా మీ రాజకీయ జీవితమే లేదు మీ తెలుగుదేశం పార్టీది. మీరు రాజకీయ పార్టీలు నమ్ముకొని లేదంటే కొన్ని మీడియా సంస్థలను పెట్టుకొని మీరు రాజకీయాలు నడుపుతున్నారు. మేము ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోని నమ్ముకొని ఆ మేనిఫెస్టోని మేము అమలు చేసామంటే మాకు ఓటేయమంటున్నాం. మీకు మాకు తేడా అది. మేము ప్రజలు నమ్ముకున్నాం, మీరు పొత్తులు నమ్ముకున్నాం. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ దీపక్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. క్యాడర్ తో లీడర్ అన్నట్టుగా అటు క్యాడర్ని కలవటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఇక టీడీపీలో కూడా టికెట్ల సందడి మొదలైంది. నిన్న అటు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వద్దకు నేతలు క్యూ కట్టారు. పెనమలూరు టికెట్ పార్థసారథికి ఇవ్వటానికి దాదాపు తెలుగుదేశం పార్టీ కొంత నిర్ణయానికి వచ్చిందంటున్నారు. దానిలో భాగంగానే ఆ పార్టీ శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ నిన్న పెనమలూరు ఇన్ఛార్జిగా ఉన్న మాజీ శాసనసభ్యుడు బోడే ప్రసాద్ దగ్గరికి పంపించారు. ఆయన్ని కొంత చల్లబరిచే ప్రయత్నం జరుగుతున్నట్టుగా చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ రోజు డిబేట్లో ఒక కీలకమైన అంశం తెర ముందుకు వచ్చింది. అటు కొన్ని కమిట్మెంట్స్ జగన్మోహన్ రెడ్డి ఫుల్ఫిల్ చేయలేదని ప్రశాంత్ కిషోరే చెప్తున్నారు. అలాగే ఐపాక్ టీంకి సంబంధించి రిషి లీడ్ చేస్తున్నారు. రిషికి నాకు మధ్య గ్యాప్స్ క్రియేట్ చేశారని స్వయంగా ప్రశాంత్ కిషోరే చెప్పారని టీడీపీ నేత దీపక్ రెడ్డి అంటున్నారు. వాలంటీర్గా తెలుగుదేశం పార్టీతో పనిచేస్తానని ఆయన వచ్చారన్న దీపక్ రెడ్డి గారి కామెంట్స్ని వెంకటరెడ్డి గారు కొట్టిపారేస్తున్నారు. నిజంగా కమిట్మెంట్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఒక అగ్రిమెంట్స్ ఉంటాయి. అంత ఈజీగా ప్రశాంత్ కిషోర్ దేన్ని వదిలే రకం కాదన్న భావన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తపరుస్తోంది. ఏదేమైనా కొంత స్పీడ్ పెరిగిన నేపథ్యంలో రాజకీయం కొంత రసవత్తరంగా